భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో గత కొంతకాలం నుండి పలు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 25 తులాల బంగారం, 80 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు మేడా ప్రసాద్ తెలిపారు. వీరిపై గతంలో 15 దొంగతనం కేసులు ఉన్నాయని, తదుపరి విచారణ నిమిత్తం నిందితులను రిమాండ్కు తరలిస్తున్నామన్నారు. గతంలో వీరు మణుగూరు పట్టణంలో రాత్రిపూట ఇంటికి తాళం చేసి చొరబడి దొంగతనాలు చేసేవారని, అదేవిధంగా వారు గత సంవత్సరం సెప్టెంబర్ నెల నుండి ఇప్పటి వరకు కూడా సుమారుగా 6 దొంగతనాలు చేసి అటు ప్రాపర్టీని అమ్మడానికి పోతుండగా ఈరోజు మాకు దొరకడం జరిగింది. దాంట్లో గంటా ప్రవీణ్ అనే వ్యక్తి ఇంతకుముందు మణుగూరులో 15 కేసుల్లో గుర్తాయిగా ఉన్నాడు. ఆ 15 కేసులు కూడా అన్ని కూడా దొంగతనం కేసులే. ఇంతకుముందు జైలుకు వెళ్ళొచ్చి జీవితం గడిపిన వాడే. అదేవిధంగా మాట్లాడాము అనే వ్యక్తి కూడా ఇంతకుముందు 2 కేసులు నిందితుడిగా ఉన్నాడు. వీరు ఇరువురు కలిసి గత నెల అంటే గంటా ప్రవీణ్ ఒక్కడే గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో ముత్యాలమ్మ నగర్, అదేవిధంగా డిసెంబర్ నెలలో సమితి సింగారం, ఫిబ్రవరి నెలలో ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో అశోక్ నగర్ మరియు శివలింగాపురం, అదేవిధంగా గత నెలలో సాయి నగర్ మరియు సుందరాయి నగర్లో 6 కేసుల్లో సుమారు 22 తులాల బంగారు ఆభరణాలు మరియు 80 తులాల సిల్వర్ ఆర్నమెంట్స్ను దొంగిలించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వారి ఇరు వద్ద నుంచి మేము 10 తులాల బంగారు ఆభరణాలు మరియు 80 తులాల సిల్వర్ ఆర్నమెంట్స్ను రికవరీ చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేసుల్లో ఇంకొక 2 వ్యక్తులు పరారీలో ఉన్నారు. వారు మణుగూరుకు సంబంధించి మధు మరియు సాగర్ వీరిరువురు కూడా ఇటు యొక్క ప్రాపర్టీని వేరే కాడ తనఖా పెట్టి డబ్బుల్ని పోగు చేసుకోవడం జరుగుతుంది. కావున ఈ గంటా ప్రవీణ్ అనే వ్యక్తి మణుగూరులో ఇప్పటి వరకు 21 కేసులో నిందితులుగా ఉన్నారు. ఇతని మీద ముందు కూడా పై అధికారుల ఆదేశానుసారం పీడీ యాక్ట్ పెట్టి